హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో లో వేస్టేజ్లో మంచి డీటెయిలింగ్తో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ నెక్లెస్ కలెక్షన్ షేర్ చేస్తూ ఉన్నానండి. ఈ డిజైన్స్ అన్నీ కూడా ముకుంద జ్యువెలరీ కొత్తపేట బ్రాంచ్లో అవైలబుల్లో ఉన్నాయి. సో మనకు ముకుంద జ్యువెలరీలో 2 to 12% లోపలే వేస్టేజెస్ ఉంటాయండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ నెక్ సెట్స్ అన్నీ కూడా 12% వేస్టేజ్లో అవైలబుల్లో ఉన్నటువంటి ప్యాటర్న్స్. అండ్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను పెట్టే ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉంటారండి. అదేవిధంగా ముకుంద జ్యువెలరీకి టోటల్ 3 బ్రాంచెస్ అవైలబుల్ ఉన్నాయండి. కేపీహెచ్పి, కొత్తపేట మరియు ఖమ్మంలో. మీకు నియర్ బై ఉన్నటువంటి బ్రాంచ్కైనా విజిట్ చేయొచ్చు. ఒకవేళ స్టోర్ విజిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు అనుకున్నట్లయితే వీడియో కాల్ ద్వారా కూడా కలెక్షన్ని విజిట్ చేయొచ్చండి. ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉంటుంది. ఇక కలెక్షన్ విషయానికి వస్తే యాంటిక్ పాలిష్లో డిజైన్ చేసినటువంటి నెక్ సెట్ చూస్తూ ఉన్నామండి. సో లక్ష్మీదేవితో లాకెట్ ఎలివేట్ అయి వచ్చింది. ఈ డిజైన్ వచ్చేసి పోటా స్టోన్స్తో హైలైట్ అయినటువంటి ప్యాటర్న్ అండి. 28.296 గ్రామ్స్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు. బ్యాక్ చైన్తో కలిపి వస్తుందండి. అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము. సో లక్ష్మీదేవితో ఈ డిజైన్ హైలైట్ అయింది. అదేవిధంగా కిందికి బీడ్స్ మరియు పర్ల్ డ్రాప్స్ వచ్చాయండి. ఎలిఫెంట్ డిజైన్ని, పికాక్ డిజైన్ని, మ్యాంగో డిజైన్ని కూడా ఈ ప్యాటర్న్లో అయితే హైలైట్ చేశారు. 35.485 గ్రామ్స్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి నెక్ సెట్ అండి. అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము. సో ఈ డిజైన్లో కోరల్స్ని హైలైట్ చేశారండి. లాకెట్లో లక్ష్మీదేవిని ఇంక్లూడ్ చేశారు. ఎలిఫెంట్ డిజైన్ ఆల్టర్నేటివ్గా కోరల్స్కి అయితే తీసుకున్నారు. అండ్ మిడిల్లో ఎమరల్డ్ స్టోన్ని ఇంక్లూడ్ చేస్తూ పర్ల్స్ని హైలైట్ చేశారు. 35.151 గ్రామ్స్ గోల్డ్ వెయిట్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి. అలాగే నెక్స్ట్ మరొక డిజైన్ని చూసేద్దామండి. సో ఈ డిజైన్ వచ్చేసి లక్ష్మీదేవితో హైలైట్ అయింది. ఎమరల్డ్ స్టోన్స్ని ఇంక్లూడ్ చేశారండి. అదేవిధంగా మనకు పోటా స్టోన్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. 35.091 గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్లో ఉందండి. కిందికి మువ్వల్ని ఇంక్లూడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నాము. సో ఈ డిజైన్ వచ్చేసి లాకెట్లో లక్ష్మీదేవి హైలైట్ అయిందండి. సెట్ అంతా కూడా పికాక్ వర్క్తో ఇచ్చారు. లాకెట్కి పర్ల్ డ్రాప్స్ని ఇంక్లూడ్ చేశారండి. పోటా స్టోన్స్ని నెక్ సెట్కి హైలైట్ చేశారు. 27.107 గ్రామ్స్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి నెక్ సెట్ అండి. అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము. సో ఈ డిజైన్ వచ్చేసి లాకెట్ లక్ష్మీదేవితో వచ్చేసింది. అండ్ నెక్ సెట్ వచ్చేసి ఆల్టర్నేటివ్గా లక్ష్మీదేవి మరియు పికో కాంబినేషన్లో ఎలివేట్ అయిందండి. 37.06 గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్. అలాగే నెక్స్ట్ మరొక డిజైన్ చూసేద్దామండి. సో ఈ డిజైన్ వచ్చేసి లాకెట్లో లక్ష్మీదేవిని హైలైట్ చేశారు. కుందన్ వర్క్తో ఎలివేట్ అయిందండి. 2 టైప్స్ ఆఫ్ వర్క్మెన్షిప్స్ అనేది ఈ డిజైన్లో ఉన్నాయి. అలాగే నెక్ పార్ట్కి వచ్చేప్పటికి కంటె స్టైల్లో తీసుకున్నారండి. బ్యాక్ చైన్తో కలిపి 63.265 గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది ఈ నెక్ సెట్. అదేవిధంగా యూ షేప్లో డిజైన్ చేసినటువంటి మరొక బొట్టుమాల నెక్ సెట్ చూస్తూ ఉన్నామండి. డీటెయిలింగ్ కూడా చాలా బాగా వచ్చేసిందండి. అలాగే నవరత్న స్టోన్స్తో ఫ్లవర్ డిజైన్ని ఆల్టర్నేటివ్గా హైలైట్ చేశారు. అండ్ ఈ డిజైన్ గోల్డ్ వెయిట్ వచ్చేసి 41.055 గ్రామ్స్ ఉందండి విత్ బ్యాక్ చైన్. అదేవిధంగా నెక్స్ట్ మరొక డిజైన్ని చూసేద్దామండి. సో ఈ డిజైన్ వచ్చేసి బ్రాడ్గా ఎలివేట్ అయినటువంటి నెక్ సెట్ అండి. రూబీ స్టోన్స్, ఎమరల్డ్ స్టోన్స్ని ఇంక్లూడ్ చేశారు. పికాక్ డిజైన్తో ఈ నెక్ సెట్ అంతా కూడా హైలైట్ అయింది. 67.665 గ్రామ్స్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి నెక్ సెట్ అండి. అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము. లాకెట్లో లక్ష్మీదేవిని హైలైట్ చేశారు. అలాగే ఈ సెట్కి ఫ్లవర్ డిజైన్ ఎలివేట్ అయిందండి. 2 సైడ్స్ కూడా ఎమరల్డ్ స్టోన్ ఇంక్లూడ్ చేస్తూ పోటా స్టోన్స్తో ఫినిషింగ్ ఇచ్చారు. 34.873 గ్రామ్స్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి నెక్ సెట్ అండి. అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము. యాంటిక్ పాలిష్లో ఈ డిజైన్ ఎలివేట్ అయిందండి. లాకెట్ లక్ష్మీదేవితో వచ్చింది. సెట్ అంతా కూడా పికాక్ వర్క్ ఎలివేట్ అయింది. కెంపులు, పచ్చలు మరియు సీజర్స్తో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్. 33.408 గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి. అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నాము. లక్ష్మీదేవి పికో కాంబినేషన్లోనే పోటా స్టోన్స్తో హైలైట్ చేస్తూ డిజైన్ చేశారండి. బీడ్స్ అండ్ పర్ల్ డ్రాప్స్ వచ్చాయి. అలాగే నెక్ పార్ట్కి వచ్చేప్పటికీ డ్రాప్ షేప్లో ఎలివేట్ అయింది. 27.39 గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్లో ఉందండి.
నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము. బ్రాడ్గా ఎలివేట్ అయ్యి వచ్చినటువంటి టెంపుల్ పాలిష్ నెక్ సెట్ అండి. లక్ష్మీదేవితో లాకెట్ ఎలివేట్ అయింది. మ్యాంగో డిజైన్లో పికాక్ డిజైన్ వచ్చిందండి. అలాగే 43.92 గ్రామ్స్ గోల్డ్ వెయిట్లో బ్యాక్ చైన్తో కలిపి ఈ డిజైన్ అనేది అవైలబుల్లో ఉందండి. పర్ల్స్ అండ్ పింక్ బీడ్స్తో ఈ డిజైన్ హైలైట్ చేశారు. నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి. నక్షీ వర్క్లో వచ్చేసింది. లక్ష్మీదేవితో లాకెట్ హైలైట్ అయిందండి. డబల్ లాకెట్ తీసుకున్నారు. అదేవిధంగా ఎలిఫెంట్ డిజైన్ని ఇంక్లూడ్ చేశారు. 38.7 గ్రామ్స్ గోల్డ్ వెయిట్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి. బ్యాక్ చైన్తో కలిపి వస్తుంది. బీడ్స్ అండ్ పర్ల్ డ్రాప్స్ వచ్చాయండి. అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము. స్వరస్కి సీజెడ్స్తో హైలైట్ చేస్తూ డిజైన్ చేసినటువంటి నెక్ సెట్ అండి. సో లక్ష్మీదేవితో హైలైట్ అయ్యి వచ్చింది. ఈ డిజైన్ గోల్డ్ వెయిట్ వచ్చేసి 43.155 గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి. బ్యాక్ చైన్తో కలిపి వస్తుంది. ఈ డిజైన్ కూడా 12% వేస్టేజ్ పడుతుందండి. అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము. టెంపుల్ పాలిష్లో డిజైన్ చేసినటువంటి నెక్ సెట్. లాకెట్ లక్ష్మీదేవితో వచ్చేసిందండి. నెక్ సెట్ అంతా పికాక్ వర్క్ ఎలివేట్ అయింది. మ్యాంగో డిజైన్ని కూడా ఇంక్లూడ్ చేశారు. రూబీ స్టోన్స్తో హైలైట్ అయిందండి. బ్యాక్ చైన్తో కలిపి 41.205 గ్రామ్స్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్లో ఉన్నటువంటి ప్యాటర్న్. అదేవిధంగా నెక్స్ట్ టెంపుల్ పాలిష్లోనే ఇది మరొక డిజైన్ అండి. లక్ష్మీదేవి మరియు పీకాక్ కాంబినేషన్లో వచ్చింది. పోటా స్టోన్స్ని హైలైట్ చేస్తూ డిజైన్ చేశారు. బ్యాక్ చైన్తో కలిపి 30.565 గ్రామ్స్ గోల్డ్ వెయిట్లో ఈ డిజైన్ అవైలబుల్లో ఉందండి. మువ్వల డ్రాప్స్ వచ్చాయి. అలాగే 2 లేయర్స్లో డిజైన్ చేసినటువంటి మరొక నెక్ సెట్ చూస్తూ ఉన్నామండి. సో డబల్ లేయర్లో కూడా లక్ష్మీదేవిని ఇంక్లూడ్ చేశారు. పైన ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి స్టోన్ వర్క్లో. అండ్ సెకండ్ లేయర్లో పికాక్ డిజైన్ ఎలివేట్ అయింది. 43.03 గ్రామ్స్ గోల్డ్ వెయిట్లో ఈ నెక్ సెట్ అవైలబుల్లో ఉందండి. హెవీ లుక్ ఉంటుంది వేర్ చేసినప్పుడు. అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి. సో ఈ డిజైన్ వచ్చేసి లక్ష్మీదేవి మరియు చాంద్బాలి ఫినిషింగ్లో ఎలివేట్ అయినటువంటి ప్యాటర్న్. కెంపులు పచ్చలు సీజర్స్ని ఇంక్లూడ్ చేశారండి. 28.375 గ్రామ్స్ గోల్డ్ వెయిట్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉంది. బ్యాక్ చైన్తో కలిపి వస్తుందండి. అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము. సో యాంటిక్ పాలిష్లో ఈ డిజైన్ ఎలివేట్ అయింది. టోటల్గా పికాక్ నెక్ సెట్ అండి. బీడ్స్ అండ్ పర్ల్ డ్రాప్స్ని ఇంక్లూడ్ చేశారు. ఎమరాల్డ్ స్టోన్స్ని హైలైట్ చేశారు. 31.29 గ్రామ్స్ గోల్డ్ వెయిట్లో ఈ డిజైన్ అవైలబుల్లో ఉందండి. అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము. సో లాకెట్లో లక్ష్మీదేవిని హైలైట్ చేశారు. నెక్ సెట్ అంతా కూడా పికాక్ వర్క్తో వచ్చేసింది. రూబీ ఎమరాల్డ్ పోటా స్టోన్స్ని హైలైట్ చేస్తూ తీసుకున్నారండి. అండ్ నెక్ పార్ట్కి వచ్చేప్పటికి హార్ట్ షేప్లో అమ్మవారిని హైలైట్ చేశారు. 16.065 గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి విత్ బ్యాక్ చైన్. అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము. టోటల్గా ఎమరాల్డ్ స్టోన్ అండ్ ఎమరాల్డ్ బీడ్ కాంబినేషన్లో వచ్చేసింది. రాధాకృష్ణుల లాకెట్ని ఈ డిజైన్లో హైలైట్ చేశారు. నెక్ సెట్ వచ్చేసి పికాక్ వర్క్తో ఎలివేట్ అయిందండి. సీజెట్స్ని కూడా హైలైట్ చేశారు. 27.05 గ్రామ్స్ గోల్డ్ వెయిట్లో ఈ డిజైన్ అవైలబుల్లో ఉందండి. అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము. యాంటిక్ పాలిష్లోనే ఇది మరొక ప్యాటర్న్. లాకెట్లో లక్ష్మీదేవిని మరియు పికాక్ డిజైన్ని ఇచ్చారు. అలాగే నెక్ సెట్ అంతా మ్యాంగో డిజైన్లో ఎలివేట్ అయిందండి. 29.345 గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉంది. బీడ్స్ అండ్ పర్ల్ డ్రాప్స్ వచ్చాయి. యాంటిక్ పాలిష్లో టోటల్ పికాక్ వర్క్లో ఎలివేట్ అయినటువంటి మరొక నెక్ సెట్ చూస్తూ ఉన్నామండి. బీడ్స్ అండ్ మువ్వలతో వచ్చేసింది. అలాగే ఈ డిజైన్ గోల్డ్ వెయిట్ వచ్చేసి 24.49 గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి. బ్యాక్ చైన్తో కలిపి ఈ డిజైన్ అనేది వస్తుంది. పర్ల్ని కూడా ఇంక్లూడ్ చేశారు మిడిల్లో. అలాగే లైట్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి మరొక నెక్ సెట్ చూస్తూ ఉన్నామండి. లక్ష్మీదేవితో లాకెట్ వచ్చేసింది. నెక్ సెట్ అంతా పికాక్ వర్క్తో ఎలివేట్ అయిందండి. ఆల్టర్నేటివ్గా పోటా స్టోన్స్ని ఇంక్లూడ్ చేశారు. 16.658 గ్రామ్స్ గోల్డ్ వెయిట్లో బ్యాక్ చైన్తో కలిపి ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి. కలెక్షన్ అంతా చాలా బాగున్నాయి కదండి. ఇదండి ఇవాల్టి వీడియో. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.